హలో బ్రో, మీ పేరు? అర్షద్ బ్రో. అర్షద్. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మేబీ జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకు జగన్ వస్తారు అనుకుంటున్నారు? పబ్లిక్ సపోర్ట్ బాగా కనపడుతుంది అతనికైతే. అంతే బ్రో. అంటే డెవలప్మెంట్ ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ 5 yearsలో? 5 yearsలో నాకైతే డెవలప్మెంట్ అంత కనపడలే. ఇంకా హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు రూల్ చేశారు, హైదరాబాద్ని వేరే లెవెల్ తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఐటీ సెక్టర్ వేరే లెవెల్కి వెళ్తాను నా హోప్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా వాళ్ళ చెల్లెలు వచ్చారు, వైఎస్ షర్మిల గారు. ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఆంధ్రాలో? అంటే దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? అదైతే నాకు తెలియదు బ్రో. నేను ఇంకా ఆమె వచ్చిందని కూడా తెలియదు నాకు. న్యూస్ ఎక్కువ చూడండి భయ. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుంది ఆంధ్రాలో? కాంగ్రెస్ గెలవదు బ్రో అక్కడైతే. ఎందుకు అనుకోవచ్చు? టీడీపీ వైసీపీ బాగా పోటీలో ఉన్నాక కాంగ్రెస్ ఎలా వస్తుంది బ్రో? అంటే వైసీపీతో పోటీ టీడీపీనే అనుకోవచ్చా? టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ ఇది? సింగిల్గా పోటీ చేసే మేళ వాళ్ళు పొత్తు పెట్టుకోవడమే కరెక్టా? పొత్తు పెట్టుకుంటే గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకని బ్రో సింగిల్గా పోటీ చేస్తే? మెజారిటీ లేకుంటుంది వాళ్ళకి. ఎందుకని బ్రో? పబ్లిక్ డిస్పర్స్ అయ్యారు జనసేన టీడీపీ అని. ఇప్పుడు ఇద్దరు కలిస్తేనే గెలిచే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్స్లో ఓడిపోయారు. అంటే 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు కదా. ఈసారైనా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ లేదు ఈసారి. అంటే ఎమ్మెల్యేగా కానీ గెలిచారు ఈసారి అట్లీస్ట్? ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉంది. చాలామంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటే వాడుకొని వదిలేస్తారు అంటున్నారు. ఎంతవరకు నిజం అందులో? అది నాకైతే తెలియదు బ్రో. ఇంకా నేనైతే ఏం చెప్పలేను. అలాగే నారా లోకేష్ గారు, ఆయన మంగళగిరి నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు 2019 ఎలక్షన్స్లో. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో అయినా ఆయన గెలిచి ఎమ్మెల్యేగా గెలుస్తారంటారా? మేబీ గెలవచ్చు బ్రో. చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పెరిగిందే తగ్గిందా బ్రో అప్పుడుతో పోలిస్తే? అప్పుడుతో పోలిస్తే ఈసారి అరెస్ట్ అయింది కాబట్టి సింపతితో కొంచెం పెరిగి ఉంటుంది. అంటే సింపతి ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉందంటారా? మేబీ సింపతి ఉండొచ్చు. సగం సింపతి సగం సపోర్ట్ ఉంటుంది బ్రో పొలిటికల్ లీడర్స్కి. అంటే చంద్రబాబు నాయుడు గారిని డెవలప్మెంట్, ఆయన చేసే డెవలప్మెంట్ని చూసి, ఆయన విజన్ని చూసి ప్రజలు ఓట్లు వేస్తారా? లేకుంటే ఈసారి ఏమైనా జైలుకి పోయి వచ్చారు, ఏజ్ అయిపోయింది, లాస్ట్ ఒక్కసారి ఇద్దాం అవకాశం అని సింపతితో గెలిపిస్తారా? జనాలు ఏం బ్రో, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే ఓటు అమ్ముకునే వాళ్ళు డెవలప్మెంట్ అవేం చూడరు. ఇంకా నోటుకి వైన్ బాటిల్ డబ్బు ఇస్తే అందుకే సార్, కానీ డెవలప్మెంట్ అయితే ఏ జనాలు చూడరు. కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అందరూ అలాగే ఉంటారు కదా. లిటరసీ ఉండరు కదా. లిటరసీ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు కదా. ఎడ్యుకేటెడ్ పీపుల్ లిటరసీ ఉన్నా కూడా అందులో అందరు ఏరు బ్రో. ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంకా అతను డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కూడా అలానే మారిపోయారు బ్రో. 10 మందిలో ఒకటి చూస్తుండవు డెవలప్మెంట్ కోసం ఓటేద్దామని. మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఏమైనా పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ చేసే అవకాశం ఉందా? పొత్తు అయితే లేదు బ్రో. అంటే షర్మిల గారు అయితే పొత్తు పెట్టుకోరా? పొత్తు పెట్టుకోరు. సింగిల్గానే పోటీ చేస్తారు కాంగ్రెస్. సింగిల్గానే పోటీ చేస్తారు. ఓవరాల్గా 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించబోతుంది? వైసీపీ. ఓకే, థ్యాంక్స్ బ్రో. వెల్కమ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.